స్తుతులు తండ్రి, మిమ్మల్ని ఆరాధించట కొరకే ప్రభా ఆ స్థలాల నుంచి నువ్వు విమోచించిన నీ ప్రజలు ప్రభా, నువ్వు కోరుకున్నవారు, నువ్వు వెతికిన వారు ఈ దినం బేతనియాకి నడిపించారు. మేము ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి యథార్థత దయచేయండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకుడిని కేవలం నీ కృపచేత నన్ను జ్ఞాపం చేసుకోండి. నీ మాటలు నా నోట్లో ఉంచి నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి, నా నోటికి తోడేయండి, పలకవలసింది మీరే బోధించమని హెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని నెరవేర్చండి ప్రభా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, కేవలం నాయన నీ మహిమ కొరకు, నీ నామఘనత కొరకు జ్ఞాపం చేసుకోమని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని నీ సత్యము నిమిత్తమే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నన్ను బలపరచమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఇంకా మార్గ మధ్యలో ఎవరైతే ఉన్నారో వారిని కూడా జ్ఞాపం చేసుకోండి, బలహీనలుగా ఉన్న వారిని జ్ఞాపం చేసుకోండి, వచ్చిన మా అందరినీ కూడా జ్ఞాపం చేసుకోమని మీరే మాతో మాట్లాడమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, దుష్టు నుంచి కాపాడమని నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచమని ప్రభు ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని కేవలం నీ నామానికి మహిమ కలిగినట్లు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొకసారి మనందరికీ సమయాన్ని ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా గ్రంథం ప్రభుని మనం ఆరాధించట కొరకే దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 54వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. నీ దేవుడి మాట సెలవిస్తున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవుడు పిలుచుచున్నాడు, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఎవను పిలుస్తున్నాడండి? తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును, ఇంకో మాట విడవబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. మన దేవుడు పిలుచుచున్న దేవుడు. ఎవరిని పిలుస్తాడండి? చెప్పండి. తృణీకరింపబడిన వారిని, ఇంకెవరినండి? దుఃఖాక్రాంతులుగా ఉన్నవారిని. నిజమే కదా, దుఃఖము తృణీకరింపబడిన వారిని పిలిచే దేవుడైన. అటువంటి దేవుడు పిలుస్తున్నాడైన. ఆయన పిలిపేటువంటిదండి. పిలిచిన దేవుడు ఆయన పిలిపేటువంటిది. పిలుస్తున్నాడైన. ఆయన నిన్ను పిలుచుచున్నాడు. చాలామంది ఈ లోకంలో పిలుస్తారు. ఎందు నిమిత్తం పిలుస్తారండి? చెప్పండి. చాలామంది రకరకాలుగా పిలుస్తారు. కొంతమందికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం గురించి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది ఉద్యోగం నిమిత్తమే పిలుస్తారు. ఫస్ట్ తారీఖు వృద్ధాప్య పింఛన్లు వస్తుంది, వాళ్ళు కూడా పేరు పెట్టి పిలుస్తారు తీసుకోవడానికి. ఈ లోకంలో రకరకాల విధిగా మనుషులు పిలుస్తారు. కానీ దేవుడు పిలిస్తే ఎందుకు పిలుస్తాడు దేవుడు? చూడండి, ఆయన పిలిపెటువంటిది మొట్టమొదటిగా ఒక మాట ఉంటుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం.
ఉమ్. చాలండి. దేవుడు పిలుస్తాడు, ఉన్నతమైన పిలుపుతో పిలుస్తాడు. దేని కొరకు పిలుస్తాడండి? బహుమానం పొందాలని పిలుస్తాడంట. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. పిలిచిన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన సర్వాధికారం గల దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఘనమైన మహారాజు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన అధికారం గల దేవుడు. ఆయన పిలుస్తాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదివిన భాగంలో ఒక మాట ఉంది. ఏంటండి? ఏం పిలుపండి అది? దేవుని ఉన్నతమైన పిలుపు. ఎందుకొరకు పిలుస్తున్నాడైనా? బహుమానం పొందాలని. బహుమానం కొరకు పిలుస్తున్నాడైనా. అపోస్తలుడైన పౌలు గారు అంటారు తన పత్రికలో, ఎందుకు పిలుస్తున్నాడంటే ఉన్నతమైన పిలుపుతో బహుమానం పొందాలని. రెండోది చూడండి, రెండో మాట ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. చాలండి. సహోదరులు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎవరిని పిలుస్తున్నాడండి? ఆయన పరలోక సంబంధమైన పిలుపు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చూసారండి, పరిశుద్ధ సహోదరులారా. ఆయన పరలోకమైన సంబంధమైన పిలుపులో ఏముందంటే పరిశుద్ధత ఉంది. పిలుస్తున్నాడు ఆయన. ఈ దినం కూడా ఆయన పిలిచాడు కాబట్టి బేతనియాకు వచ్చాం. లేకపోతే రాము, ఎక్కడో లోకంలో ఎక్కడో ఉందు, ఏ ప్లేస్లోనూ మనం గడిపేవాళ్ళు. ఈ ఉదయకాల సమయంలో పిలిచిన దేవుడు, ఆయన పిలుపు ఎటువంటిదంటే ఉన్నతమైన పిలుపు. ఆయన పిలుపు ఎటువంటిదంటే ఎటువంటి పిలుపు అండి? పరలోక సంబంధమైన పిలుపు. మూడోది చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడండి. చూసారండి, ఏ పిలుపు అండి? పరిశుద్ధమైన పిలుపు. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. ఆయన పిలిచే దేవుడు. ఆయన పిలుపులో ఏముందంటే చెప్పండి, పరిశుద్ధమైన పిలుపు అండి. ఆమె సెల్ ఫోన్ ఎవరు ఆఫ్ చేయాలి? ఏ పిలుపు అండి? పరిశుద్ధమైన పిలుపు. అక్కడ ఒక మాట రాయబడ్డది, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఈ లోకంలో చాలామంది పిలుస్తారు. తల్లిదండ్రులు పిల్లల్ని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఒకసారి తప్పు చేసినప్పుడు అమర్యాదగా పిలుస్తారు, అగౌరవంగా పిలుస్తారు, తక్కువగా మాట్లాడతారు. పిలుపుల్లో చాలామంది మనుషులు తక్కువ చేసి మాట్లాడతారు, హీనంగా మాట్లాడతారు, పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఆ పిలిపిండ కూడా మనకి ఎలా ఉంటుందంటే కష్టకరంగా ఉంటుంది. కానీ దేవుడు పిలిస్తే ఆయన పిలుపులో ఉన్నతమైన పిలుపు ఉంటుంది. ఆయన పిలిస్తే పరలోక సంబంధమైన పిలుపు. ఈ లోకంలో, భూలోకంలో ఎంతోమంది పిలుస్తూ ఉంటారు. కానీ ఆ పిలుపు ఎలాగుంటుందంటే ఎలాగుంటుందండి? వింటూ ఉంటారు కదా, మనోళ్ళే చాలామంది పేర్లు పెట్టుకుంటారు. ముందు ఏమంటామండి? చెప్పండి, పేరుకు ముందేముంటుంది? చెప్పరండి. మీ పిల్లల్ని ఎవరు పిలవరా? చెప్పాలి, పిలవరా? ఒకవేళ మోజేసు ముందేముంటుంది? చెప్పాలి, చెప్పరండి. ఏంజల్ ముందు పేరేముంటుంది? చెప్పాలి. ఎంత అమర్యాద ఉంటుంది, ఎంత తక్కువ. ఒకసారి యాకోబు అంటే ముందేముంటుంది? చెప్పండి. పిలుపుల్లో చాలామంది పిలుస్తూ ఉంటారు. మోషే ఎటువంటి వాడండి? సాత్వికుడు, నమ్మకస్తుడు. అటువంటి వ్యక్తిని మనం పెట్టుకున్న పేర్లు పెట్టుకుని ఏం చేస్తాం? పేరుని తక్కువగా పిలిచారు, అగౌరవంగా మాట్లాడతారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన పిలుపులో ఏముందంటే పరిశుద్ధత ఉంది. ఆయన ఒక ఉన్నతమైన పిలుపు కొరకు మనల్ని పిలిచాడు. ఆయన పిలుపులో అటువంటి ప్రభు మనల్ని పిలిచాడు. ఈ సమయంలో ఎందుకు పిలిచాడు? ఆయన
ప్రభు పిలిచాడు, బహుమానం ఇవ్వడానికి పిలిచాడు. దేని కొరకు పిలిచాడు చూడండి, కొన్ని విషయాలు లేఖనాల ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. చాలండి. ఎందుకు పిలిచాడండి ప్రభు? దేని కొరకు పిలిచాడు? అక్కడ రాయబడ్డది అన్నమాట. 8వ అధ్యాయము మనం చదివిన భాగంలో ఉంటుంది అన్నమాట. ఏంటంటే 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును. అంటే దేవుని యొక్క నిర్ణయం ఉంది. నువ్వు ఈ మందిరానికి వచ్చావంటే దేవుడు నిర్ణయించాడు, నిర్ణయించుకుని పిలిచాడు. అర్థమైందండి? పిలుచుకున్నాక నిర్ణయించలా, నిర్ణయించే ప్రభు పిలిచాడు. చూడండి, అక్కడ ఒక మాట ఉంది. ఏముందంటే 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను. నీతిమంతులుగా తీర్చడానికి పిలిచాడైనా. అర్థమైందండి? దేవుడు ఎందుకొరకు పిలిచాడు నిన్ను నన్ను? నీతిమంతులుగా పిలిచాడు. అదే మాట చూడండి, ఒక మాట ఉంటుంది మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. చాలండి. ప్రభు ఇక్కడ మళ్ళీ మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం ఏముందంటే, ఎవరిని పిలవడానికి వచ్చాడండి? పాపులను పిలవడానికి వచ్చాడు. పాపిని ఏం చేయాలి? చెప్పాలి. ప్రభు మనం నిర్ణయించాడు. ఆయన నిర్ణయించినప్పుడు మనం ఎలాగున్నాం? అది మనం పాపులుగా ఉన్నాం. మనం పాపులు పిలిచాడు. పిలిచి ఏం చేశాడండి? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చడానికి క్రయం చెల్లించాడైనా. మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడైనా. నీతిమంతులుగా తీర్చబడ్డాలంటే ఊరికన అయిపోరు మనిషి. ఎందుకంటే బైబిల్ రోమా 3:11 ఏముందంటే, ఏమని ఉందండి అక్కడ? చదవండి. రోమా 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. నీతిమంతులు లేడంటండి. చాలండి. చూసారండి, నీతిమంతులు లేడు అంటే కూర్చున్న మనం అందరం కూడా ఒకప్పుడే ఎటువంటి వారు అంటే పాపులను పిలిచాడైనా. పిలిచి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. అందుకే పిలిచాడు ఆయన. రెండోది చూడండి, ఎందుకు పిలిచాడు ప్రభు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులు చదవక. చాలండి. ప్రభు ఎందుకు పిలిచాడండి? రెండోది చెప్పాలి. నీకు నాకు సమాధానం లేదు. ఎవరితో లేదు? చెప్పండి. ఎవరితో లేదండి? దేవునితో లేదు. చూడండి, ఆ మాట అక్కడ రాయబడ్డది 15. సమాధానం ఉండుట దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. సమాధానం లేదు. ఒక వ్యక్తిలో పాపం ఉన్నప్పుడు సమాధానం ఉండదు. పొరుగువానితోటి సమాధానం ఉండదు, తోటి సహోదరుతో సమాధానం ఉండదు, దేవునితో కూడా సమాధానం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే సమాధానం ఉండడానికి పిలిచాడు ఆయన. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక ఆ మాట రాయబడ్డది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. చూసారండి, సమాధానంగా ఉండడానికి పిలిచాడు ప్రభు. అక్కడ ఒక మాట రాయబడ్డది 5వ అధ్యాయం 1వ వచనం రోమీయులకు రాసిన. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో నీకేం కలిగిందండి? సమాధానం. ఇప్పుడు దేవునితో నీకు సమాధానం ఉంది, అందుకే పిలిచాడు దేవుడు. ఒకప్పుడు పాపివి ప్రభు ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చాడు. తీర్చి దేవునితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. మూడోది చూడండి, ఎందుకు పిలిచాడు ప్రభు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ
అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 15వ వచనంలో 3వ భాగంలో ఉంటుంది ఆ మాట. చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతారండి. ఒక్క శరీరం. ఎవరండి మనం? ఒక్క శరీరంగా. ఒక్క శరీరం. శరీరానికి శిరస్సు ఉంది. ఆ శిరస్సు ఎవరు? ప్రభువే. ఇక్కడ నిలబడ్డ సేవకుడు కానీ కూర్చున్న మీలో మనం ఎవరం కూడా చెప్పాలి, శిరస్సుగా లేము. శరీరానికి శిరస్సు ఉన్నారు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి. మనం ఒక శరీరం, సంఘమైన శరీరం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం, 22, 23 చదవండి. మరియు సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము. చూసారండి, ఆ సంఘం ఎవరి శరీరం చెప్పాలి? ఆయన శరీరం. అక్కడ ఒక మాట, ఆ సంఘానికి శిరస్సు ఎవరు చెప్పాలి? శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ ఒక తేటగా రాయబడ్డది. అక్కడ ఏంటంటే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరం. ఆయన శరీరం. ఒక్క శరీరంగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. మనలో రంగు భేదం ఉంటుంది, ఉందా లేదండి? నలుపు, తెలుపు, చామంచాయి, లేకపోతే రకరకాల ఉంది. శరీరంలో భేదం ఉంది. కులాల్లో భేదాలు ఉన్నాయి, మతాల్లో భేదాలు ఉన్నాయి, భాషలో భేదం ఉంది, మన స్థితిగతుల్లో భేదం ఉంది. కానీ వీళ్ళందరినీ కూడా ఎందుకొరకు పిలిచాడండి? ఒక్క శరీరముగా, ఒక్క సంఘముగా ప్రభు పిలిచాడు. 4 చూడండి, ఇంకో మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. చివరి వచనం చదవక. నువ్వు నేను ఎవరి వారమండి ఇప్పుడు చెప్పండి? ఎవరి వారు మనం? మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలవబడ్డాం. అంటే నువ్వు నేను కూడా ప్రభువారం. మనం ప్రభువారుగా ఉండడానికి ప్రభు పిలిచాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన పిలుపులో ఉన్నతమైన పిలుపు ఉంది. ఆయన పిలుపులో పరిశుద్ధమైన పిలుపు ఉంది. ఆయన పిలుపులో ఏముందండి? పరలోక సంబంధమైన పిలుపు ఇది. ఈ పిలుపులోకి మనందరం కూడా పిలవబడ్డ నీవు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండోది చెప్పండి, సమాధానంగా ఉండడానికి పిలవబడ్డాం. మూడోది ఒక శరీరం గుండా పిలవబడ్డాం. నాలుగోది క్రీస్తు వారు మనం. ఎందుకంటే శరీరం ఆయనదే కదా, ఇంకెవరికి సంబంధం లేదు. ఆయన శరీరం గుండానే పిలవబడ్డాం. మరి ఈ సమయంలో పిలవబడిన నీవు నేను కూడా ప్రభుని ఆరాధించాలి. అందుకే ఈ దినం ప్రభు నేను కోరుకున్నాడు. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, ఆ పిలవబడిన వారు ఎలాగుంటారో కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. మరియు గతకాలమందు. చాలండి. మనం ఎటువంటి వారమండి? దేవునికి దూరస్తులుగా ఉన్నాం. చదవక మాట. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన. చాలండి. మనసులో ఎటువంటి భావం అండి? విరోధ భావం. విరోధులైన వారిని ఎక్కడికి పిలిచాడండి ఆయన చెప్పండి? ఎక్కడికి పిలిచాడు? 3వ అధ్యాయం కొలసి 3:15 చదివాం కదా. ఒక్క శరీరంగా ఉండడానికి పిలిచాడంటే విరోధం ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది చెప్పండి? ఒక కుటుంబం ఉంటుంది,
ఒక కుటుంబంలో భార్యాభర్తలు వేరుగుండి, పిల్లలు వేరుగుండి ఒక్కటిగా ఉండగలమా? చెప్పండి, అది సాధ్యమా? కానీ చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1:21 ఏముందంటే, దేవునికి ఎలాగున్నామంట? మనం దూరస్తులుగా ఉన్నామంట. దూరం అంటే ఏముంది? దేవునికి మనకని పాపం ఉంది, ఇంకేముంది? విరోధులుగా ఉన్నాం మనం. ఎవరు విరోధులు దేవునికి చెప్పండి? చెప్పాలి. ఒక శత్రువే. శత్రుత్వం ఉన్నప్పుడే విరోధం వస్తుంది. మనం దేవునికి విరోధులుగా ఉన్నాం. ఆ మాట యాకోబు రాసిన పత్రికలో ఉండొచ్చు చూడండి, 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోకంతో స్నేహం చేయగలను వాడు దేవునికి శత్రువు. మనందరం కూడా శత్రువులు అవ్వడానికి కారణం ఏంటంటే లోకంతో స్నేహం చేస్తాం. అందుకే దేవునికి ఎలాగున్నామండి? విరోధులుగా ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం. అటువంటి వారిని దేవుడు ఒక శరీరంగా ఉండడానికి పిలిచాడు, సమాధానంగా ఉండడానికి పిలిచాడు, నీతిమంతులుగా తీర్చడానికి పిలిచాడు, యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలిచాడు. ఆయన పిలవబడిన మనలో కూడా ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవించాలి. ఆ జీవితం లేదనుకోండి, నువ్వు యథార్థంగా ఆరాధించలేవు, నువ్వు ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించలేవు. చూడండి, పిలవబడిన వారి వ్యక్తికి ఏముంటుందంటే, చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. చాలండి. అబ్రహాము పిలవబడినప్పుడు అంటే అబ్రహాము దేవుడు పిలిచాడు. పిలిచినప్పటికీ ఆయనకి ఏమొచ్చిందండి? విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడు? ఆయన పిలుపుకు లోబడ్డాడు. దేవుడు పిలిచాడు, పిలిచినప్పుడు అబ్రహాముకి విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని బట్టి దేవునికి ఏం చేయబడ్డాడు? లోబడ్డాడు. నా జీవితంలో కూడా నువ్వు దేవునికి లోబడితే నువ్వు ప్రభుని ఆరాధిస్తావు. అర్థమైందండి? రెండోది చూడండి, రెండో మాట, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చాలండి. ఎలా ఉండాలంటే అండి, ఎక్కడికి పిలిచాడైనా? తన రాజ్యమునకు మహిమకు పిలిచాడంట. పిలిచాడు కాబట్టి ఎవరికి తగ్గట్టుగా ఉండాలి? ఆరాధించేవాళ్ళు దేవునికి తగ్గట్టుగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి తగ్గట్టుగా ఉంటావో నువ్వు అప్పుడు ప్రభువుని ఆరాధిస్తావు. అదే యథార్థమైన ఆరాధన. అక్కడ మాట చూడండి, చదవండి ఆ మాట మరలా. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా, అంటే దేవుడే మనల్ని పిలిచాడు, మనం దేవునికి తగ్గట్టుగా ఉండాలి. రెండోది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని తగ్గట్టు అంటే అక్కడ రాయబడ్డది ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. దేవుని తగ్గట్టుగా అంటే ఇక్కడ రాయబడ్డది చూడండి, ఏముండాలండి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి. ఇదే దేవుని తగినట్టుగా. ఏదండి? దీర్ఘశాంతము. మన ఎడల కూడా ప్రభు ఏం చూపించాడండి? ఒక పాపిగా ఉన్నప్పుడు నువ్వు నేను మారు మనసు పొందాలని ఆయన ఎంతో సహించాడు. ఎంత సహించాడంటే ఈ దినాల్లో జ్ఞాపకం వస్తుంది, ప్రభా సంఘానికి కీడు చేసేవాళ్ళని కూడా, నీ పిల్లల్ని చంపేవాళ్ళని కూడా నువ్వు ప్రేమించావు. నిజమే కదా? మనం ప్రేమించగలమండి? నీకు కీడు చేస్తున్నవాడిని, నిన్ను తృణీకరిస్తున్నవాడిని, నీకు నష్టం కలిగజేస్తున్నవాడిని నువ్వు ప్రేమించగలవా? ఇది దేవుని ప్రేమ. దేవుడు లోకంని ఎంతో ప్రేమించిన వారిలో సంఘాన్ని పాడు చేసే వాళ్ళని కూడా ప్రేమించాడు. సువార్త చేయకుండా హతసాక్షులుగా చేస్తున్న వారిని కానీ, హింసిస్తున్న వారిని కానీ, దూషిస్తున్న వారిని కానీ, అటువంటి వారిని కూడా ఎప్పుడు ప్రేమించాడని దేవుడు? జగత్తు పునాది. అటువంటి వారిని కూడా ప్రేమించాడు.
అందుకే దేవునికి తగినట్టుగా అంటే అక్కడ మాట రాయబడ్డది. మనం చదివిన ఎపిసీలకు రాసిన పత్రికలో చదవండి 4:3. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో. ఎంత సాత్వికం అండి ప్రభుకి, ఎంత సాత్వికము. ఆయన పిలిచినప్పుడు అబ్రహాము ఆ పిలుపుకి లోబడ్డాడంటే ఆయనలో ఏముందండి? విశ్వాసం. ఒక వ్యక్తికి విశ్వాసం ఉన్నప్పుడు లోబడతాడు, దేవుని వాక్యానికి లోబడతాడు. రెండోది చెప్పండి, అక్కడ ఏముంది? దశలోనికి రాసిన మొదటి పత్రికలో 2:11 ఏముంది? తన రాజ్యమునకు తగినట్టుగా. అంటే నడుచుకోవడం అంటే ఎపిసీలకు రాసిన పత్రికలో చదివాం మనం. ఎలా ఉండాలండి? దీర్ఘశాంతంతోనూ సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలి. నడుచుకోవాలంటే మనలో ఉండాలి, ఉంటేనే నడుచుకుంటాం, లేనప్పుడు ఎలా నడుచుకుంటాం? ఇంకో మాట చూడండి, మార్కు సువార్త 10:49. మార్కు సువార్త 10 ఇక్కడ ఒక గుడ్డివాడు కనబడతాడు. ఈ గుడ్డివాడిని మనం జ్ఞాపం చేసుకుని ప్రభుని ఆరాధిద్దాం. చాలండి. ఇక్కడ ఒక గుడ్డివాడు కనబడతాడు. ఆ గుడ్డివాడి పేరు బర్తిలోమయి. ఎవరండి? బర్తిమయి. బర్తిమయి గుడ్డివాడు. ఆయన ఏం చేస్తాడు? భిక్షకుడు. అంటే భిక్షకుడు ఏం చేస్తాడండి? గుడ్డివాడు భిక్షకుడు. వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగి లేకపోతే ఏదన్నా అడిగి జీవనోపాధి చేస్తాడు. ఆ గుడ్డివాడు అది చదవండి 46. వారు ఎరుకో పట్టణం వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తీమాయి కుమారుడు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన ఉన్నాడండి. త్రోవ పక్కన ఉన్నప్పుడు 47. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని ఏమన్నాడండి? నజరేయుడని యేసు విని ఏం చేస్తున్నాడు? అక్కడ 48 చదవండి. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టి ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించిరి. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు. అప్పుడు యేసు నిలిచిపోయాడు. చూసారండి, ఓ గుడ్డివాడి కేకలో యేసు ప్రభువారిని నిలబెట్టేసింది. చూసారండి, నా ఆరాధన కూడా ఎలా ఉండాలండి? ఆత్మతోనూ సత్యం. అలా ఉండాలి. ఎందుకంటే ఆ గుడ్డివాడిలో ఏమొచ్చిందంటే విశ్వాసం వచ్చింది. చూడండి ఇంకా ఏముంది అక్కడ చదవండి 49. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకుని. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? ఈయన ఎవరు? యేసు అంటే ఎవరండి? ఈయన స్వస్థపరిచేవాడు, పాపాలు క్షమించేవాడు. ఇంకెవరు? పాపిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఇంకెవరు? ఎవరండి చెప్పండి? ఈయన ఎవరు? ఈయన? యేసు. యేసు అంటే క్రీస్తు అనబడిన యేసు. క్రీస్తు అంటే రోమీయులకు రాసిన పత్రిక 9:5 చూడండి, ఒక మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 9 చాలండి. ఈయన ఎవరండి? సర్వాధికారం గల దేవుడు నిలిచిపోయాడు. ఒక గుడ్డివాడి కేకలేస్తే ఆ గుడ్డివారి కొరకు ప్రభు నిలిచిపోయాడు. అప్పుడు ప్రభు అంటారు, ఏమంటారు చూడండి, అక్కడ మాట ఉంటుంది, చదవండి. ధైర్యం తెచ్చుకోము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పారు. అంతటా వాడు ఏం పాడేశాడండి? బట్టను పాడేశాడంటే ఆయనలో ఏముంది? ఆయనలో ఏముందండి? మళ్ళీ ఒకవేళ చూడండి ఎంత విశ్వాసం ఆ గుడ్డివాడికి. తన అంటే జీవనోపాధి అంతా కూడా బట్ట పరుచుకుని అడుక్కుంటాడనమాట. అది పాడేసాడు, దిగ్గును లేచాడు. ఎక్కడికి వచ్చాడండి? ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక మాట రాయబడ్డది 51. యేసు నేను నీకేమి చేయకూర్చున్నానని వానిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను. అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పి వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపుకుంది వెళ్ళాడు. ఈ గుడ్డివాడు ఏం చేశాడండి? చూపు వచ్చింది.
చూపు వచ్చింది, ఆ బట్ట పారేసాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? ఏసీ వద్దకు వచ్చాడు, కానీ ఎక్కడికి వచ్చాడు? ఏసీ దగ్గరికి వచ్చాడు. చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెంట వెళ్ళాడు. అది ఎక్కడికి వెళ్ళాడండి? ఆ మాట రాయబడ్డ చూడండి. వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది ప్రభుతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ప్రభుతో. అందుకే పిలిచాడు యేసు ప్రభు గారు. తన గుడ్డితనాన్ని కూడా బాగు చేశాడు, స్వస్థపరిచాడు. కానీ ఇంకో మాట, ప్రభుతో కూడా వెళ్ళేవాడు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త చాలండి. ఈ గుడ్డివాడికి ఏమొచ్చిందండి? భౌతికమైన వెలుగు వచ్చింది, జీవ వెలుగు కూడా వచ్చింది. ఎవరిని వెంబడించాడు? ప్రభుని వెంబడించాడు. యోహాను సువార్త 8:12 ఏమందండి? నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉన్నాడు. చీకటి దేనికి సాదృశ్యం చెప్పండి? దేనికి గుర్తు? పాపం. అంటే తన జీవితం మారిపోయింది. ఇంకా కాగా ఎవడైనాను క్రీస్తునందున్నడలా నూతన సృష్టి, పాతదంతా పోయింది. ఎలా చేయబడ్డాడండి? కొత్తగా చేయబడ్డాడు. ఇంక ప్రభువుని వెంబడించాడు. నన్ను వెంబడించేవాడు ఏ వెలుగు కలిగి ఉంటాడండి? జీవ వెలుగు. తన గుడితనం పోయింది. రెండోది చూడండి, యోహాను సువార్త 12:46. చాలండి. ఎక్కడ నిలిచి లేడండి ఈయన? చదవండి ఆ మాట మరలా. 46. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకములో వెలుగుగా. ఇప్పుడు ఎక్కడున్నాడండి ఆయన? ఒకప్పుడు గుడ్డివాడు, చీకటిలో ఉన్నాడు, భిక్షం అడుక్కునేవాడు. తన నేత్రాలు బాగు చేశాడు. నేత్రాలు బాగు చేసినందుకు ఎవరితో వెళ్ళిపోయాడండి? ఈ భౌతికమైన వెలుగు కాదు. ఏ వెలుగు కావాలి ఆయనకి? జీవపు వెలుగు. ప్రభుని వెంబడించాడు. అక్కడ ఒక మాట ఉంది, నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగు వచ్చాడు. పిలిచాడు ప్రభు ఎందుకొరకు పిలిచాడండి చెప్పండి? చాలా విషయాలు విన్నాం మనం. దేవుడు పిలుస్తాడు. దేని కొరకు పిలిచాడు చెప్పరండి? నీతిమంతులుగా ఉండడానికి ప్రభు పిలిచాడు. రెండోది సమాధానంగా ఉండడానికి పిలిచాడు ప్రభు. మూడోది ఒక్క శరీరం. మనందరం కూడా ఆయన శరీరంలో ఒక్కొక్క అవయవంగా ఉంటాం. భాషలు వేరైనా, కులాలు వేరైనా, ఏది వేరైనా, ఇక్కడికి వచ్చేటప్పుడు మనం అందరం ఎవరండి? ఒక్క శరీరం. ఆ ఒక్క శరీరంగా చేయడానికి ప్రభు ఆ శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు. మనం దేవునితో సమాధాన పట్టడానికి ప్రభు ఆయన అవమానపరచబడ్డాడు, దుఃఖపడ్డాడు, దూషింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు, సిలువపై వేలాడాడు. చూడండి, నిన్ను నన్ను కూడా దేవునితో సమాధానపరచడానికి మధ్యవ్యక్తిగా ఆయన ఎంతో క్రయం చెల్లించాడు. సిలువపై నలిగిపోయాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళాడు. సమాధానం అంటే చెప్పినంత ఈజీ కాదు. సమాధానం అంటే దేవునికి నరులకి మధ్యవ్యక్తిగా ఆయన వచ్చి నలిగిపోయాడు. సమాధానపరచడం అంటే ఒక వ్యక్తి ఏమంటాడండి? ఇద్దరి మధ్యన తీర్పు తీర్చాలంటే, సమాధానపరచాలంటే ఒప్పుకుంటారా? వీళ్ళ గురించి చెప్తారు, వీళ్ళు ఏం చెప్తారండి? ఆ వ్యక్తి గురించి వాళ్ళు ఏం చెప్తారు? మనుషులు ఎలాగున్నారండి? పాపులు, విరోధంగా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇద్దరిని సమాధానపరచాలంటే ఏం చేయాలి చెప్పాలి? సమాధానపరచాలంటే ఆ వ్యక్తి ఎంత ఓర్చుకుంటాడో ఒకసారి ఆలోచించండి. ప్రభువు కూడా మనల్ని సమాధానపరచడానికి ఆయన క్రయం చెల్లించాడు, నలగొట్టబడ్డాడు. చూడండి, ఒక మాట ఉంటుంది లేవీలకు రాసి లేవీల్లో ఒక మాట ఉంటుంది చూడండి. లేవీ కాండం 11 ఒక మాట ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడ్డది. 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. లేవి 17 చదవండి. 17వ అధ్యాయము 11వ వచనం.
రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం పోయిటకే దానిని మీకు ఎందుకు ఇచ్చాడండి ప్రభు? రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి. రక్తంలో ఏముందండి? ప్రాణం ఉంది. రక్తంలో ప్రాణం ఉంది. నిన్ను నన్ను కూడా సమాధానపరచడానికి, తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి ఆయన ఏం చిందించాడంటే రక్తం చిందించాడు. ఆ రక్తంలో ఏముందండి? ప్రాణం ఉంది. ఆ మాట లేవికాండలో చూడండి. దేని కొరకు ప్రాణం? ప్రాయశ్చిత్తం. దేని కొరకు ప్రాయశ్చిత్తం? రోమీలకు రాసిన పత్రిక. ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం కింద భాగంలో మాట ఉంటుంది. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపంకి ఏమి ఇచ్చాడండి? ఆయన శిక్ష విధించాడు. మన పాప పరిహారం నిమిత్తం ప్రభు ఏం చేశాడంటే అక్కడ తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. శిక్ష సమాధానం, మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయన శిక్ష పొందాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పిలుపు చూశారండి. ఎందుకు పిలిచాడైనా? సమాధానంగా ఉండడానికి. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. ఆ సమాధానం నీకు నాకు అనుగ్రహించడానికి ప్రభు మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు. మరి సమాధానం నువ్వు పొందుంటే, ఆ పిలుపులో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? ఈ సమయంలో ప్రభుని ఆరాధిస్తావు. ఒక శరీరంగా పిలిచాడంటే ప్రభు, నీతిమంతులుగా పిలిచాడంటండి, యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలిచాడు ప్రభు. మనం ఒకప్పుడు పాపులం, దేవునికి విరోధులం, లోక సంబంధమైన జీవితం, శత్రువులు. అటువంటి మనల్ని ఏం చేశాడంటే ప్రభు? ఏం చేశాడండి? ఆయన వారిగా ఉండడానికి పిలిచాడు. మరి ఈ సమయంలో ఎన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని ఆరాధిద్దాం.